తీసుకోవాలి మళ్ళీ డొనేషన్ రావాలి, మళ్ళీ రావాలా డొనేషన్ రావాలి. ఆ రోజు వచ్చిపోయి మనం మామూలుగా ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఈ వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడా? ఉన్నాడు సార్, ఉన్నాడు, క్లాస్ ఉన్నాడు. వెంకటేష్ ఆన్ యువర్ వీడియో ఆన్ చేసుకోలేదు సార్. అన్ని వీడియోస్ ఆన్ చేయండి. All videos should సార్ వెంకటేష్ వచ్చింది. sir. Okay. Hi. సార్ మనకు సిబిఎస్ఈ ప్రకారము 2 పాఠాలు లేవు. ఏ పాఠాలు చెప్తావా కొద్దిగా? నీది స్టేట్ సిలబసా సెంట్రల్ సిలబసా? నీది తెలుగులో స్టేట్ సిలబసా సెంట్రల్ సిలబసా? ఏది తీసుకున్నావు? తెలుగులో స్టేట్ సిలబస్ తీసుకున్నావా సెంట్రల్ సిలబస్ తీసుకున్నావా? సెంట్రల్ సార్, సెంట్రల్. మిగతాయి అన్ని సెంట్రలే సార్. అన్ని సెంట్రలేనా? ఎగ్జామ్స్ ఎప్పుడని ఇచ్చిండ్రు? నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, చూసినావా సార్? నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని తెలుసా? తెలియదు సార్. మరి పేపర్ చదవట్లేదా? సార్ పేపర్ లేదు సార్, మేము పేపర్ వేసుకోము. అమర్నాథ్ సార్కి ఫోన్ చేసి తెలుగు సార్ ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదు మాత్రం చెప్తావు. సార్ టైం అయింది, ఇంకా స్టార్ట్ కాలేదని ఫోన్ చేశాను సార్. నువ్వు కలెక్టరు, మేము మినిస్టరు, టైం టు టైం చేయనీకే. వచ్చేది అమాసకు పున్నానికి, ఆ వచ్చిన రోజు మళ్ళీ అమర్నాథ్కి ఫోను. ఆయననేమో ఆరోగ్యం బాగాలేదు, నేను వండుకున్న పోయి వెంకటేశ్వర రెడ్డి చేస్తాను. మన దగ్గరనేమో నేను అంటే మనకు అందుబాటులో వాళ్ళ జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకెక్కడ లేవు బ్రాంచెస్. మన జిల్లాలో మొత్తంలో ఇప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నా. అంటే హ్యాండ్ ఓవర్ అంటే ఇంకోళ్ళకి కూడా ఇస్తారేమో, కానీ ప్రస్తుతానికి నేను దాన్ని స్టార్ట్ చేసిన, దాని మీద స్టడీ చేసుకున్నా. ఫింగర్ ప్రింట్స్ తోటి ఆధారంగా మైండ్ పొటెన్షియాలిటీని అంచనా వేయడం, అంచనా కాదు, అక్యురేట్గా చెప్పడం.
అంచనా వేయడం ఉంటే తప్పవుతుంది మళ్ళీ. తరుణ్కి డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. వినండి జాగ్రత్తగా, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. తరుణ్కి డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. రాకేష్ వింటున్నావా? వింటున్నా సార్, వింటున్నా. రైట్. వాళ్ళ నాన్నగారికి ఏమో ఇంజనీరింగ్ చేయించాలని ఉంది, వాళ్ళ అమ్మనేమో డాక్టర్ అయితే బాగుండే అనుకుంది. ఏదో చూపిస్తున్నావు నాకు. ఇదేనా సార్? నేను టెస్ట్ చేయించుకున్నా సార్ ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ చేయించుకున్నావు బేటా? అప్పుడు ఆయన ఎవరో వచ్చి ఉండే, ఎవరు అమ్మా అని రవికి రన్నా ఏమో ఉండే సార్ ఆయన పేరు. అప్పుడు మన స్కూల్ కి వచ్చి ఉండే కూడా సార్, మ్యాథ్స్ ఏమో చెప్తా అని వరల్డ్ రికార్డ్ అని ఏమో వేసిపోయింది. ఓకే ఓకే. ఇది ఎంత తీసుకున్నాడు అప్పట్లో? ఎందుకని 2000 అమ్మా, 2000 అంట సార్. 2000 అంట సార్. 2000 అవును సార్. లేదు, ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నా 15,000 ఒక టెస్ట్ ఉంటుంది. ఎన్ని పేజెస్ వచ్చింది బేటా అది? బాగానే పెద్ద ఉంది సార్, ఇది చాలా పెద్ద ఉంది. ఒక 50 పేజెస్ వచ్చింది సార్. అంతే, కరెక్ట్. అయితే ఎక్కువ ఉంటుంది అది. అమ్మకి ఐడియా ఉండకపోతే చాలా రోజులు అయింది కదా. అయితే జనరల్గా 15,000, 10,000, లాస్ట్కి 8,000 వరకు కూడా ఇస్తున్నారు ఎక్కడ, హైదరాబాద్లో. ఆ పేపర్స్ అంటే స్టడీని బట్టి. మన వాళ్ళందరికి కూడా నేను 6,000 చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రయోగాలు చేయకుండా నా కొడుకు మీద నేను ప్రయోగం చేసుకున్నా, షీట్కి చేసిన. ఇంకా రిజల్ట్ అంటే ల్యాబ్కి పంపించిన, టెస్ట్ చేసి ల్యాబ్కి పంపించినవి ఫింగర్ ప్రింట్స్ వస్తుంది. ఇంకా 1 వీక్లో నాకు రిజల్ట్ వచ్చేస్తుంది. సుమారుగా 55 పేజెస్. కృతికి చెప్పింది రైట్, 100%. దాని ప్రకారం మన పొటెన్షియల్. అయితే తరుణ్ వాళ్ళ మదర్ ఏమో డాక్టర్ చేయాలని అనుకుంటుంది, తరుణ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏమో ఇంజనీరింగ్ చదివితే బాగుంటుంది అనిపిస్తుంది, తరుణ్కి ఏమో డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ పొంతన కుదురుతలేదు ఏం చేయాలనేది. అటువంటి టైంలో ఏమంటారంటే, నలుగురిని సలహా అడిగితే, అరే బాబుకి ఇష్టం ఉన్నదికు పంపించండి, సక్సెస్ అవుతాడు, మీరు బలవంతంగా ఎందుకు చేపిస్తారు అనేది మేధావుల సలహా. అవునా కదా? నన్ను వచ్చి అడిగినా అదే చెప్తా, మా సంజయ్ సార్ మేధావిని వచ్చి అడిగినా అదే చెప్తాడు. అవునా? వద్దు, బాబుకి ఇంట్రెస్ట్ ఉన్నదికి పంపించండి అని చెప్తాం. కానీ ఇప్పుడు బాబుకు ఇంట్రెస్ట్ ఉన్నదికు పంపించండి కాదు క్వశ్చన్. బాబుకు ఏది కెపాసిటీ ఉందో దానికి పంపండి. ఇప్పుడు కొత్త రూల్, కొత్త థాట్. తరుణ్ ఇంట్రెస్ట్ని కూడా మనం క్రైటీరియాలోకి తీసుకోము. నీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ మెదడులో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి దమ్మున్నదా, యోగ్యత ఉన్నదా, పొటెన్షియాలిటీ ఉన్నదా, ఇది ఇంపార్టెంట్. నీకు కార్ తోలాలనే ఇంట్రెస్ట్ ఉంది, తోలాలంటే నీకు కార్ రావాలి కదా, నేర్చుకో, డ్రైవింగ్ రావాలి కదా. కార్ తోలాలని ఇంట్రెస్ట్ ఉండడం వేరు, యోగ్యత ఉండడం వేరు. అర్థమైందా ఇక్కడ నా పాయింట్? ఐస్ క్రీమ్ తినాలనిపించడం వేరు, తింటే నీకు ఆల్రెడీ పండ్ల నొప్పులు ఉన్నాయి, నువ్వు తినలేవు అన్న సంగతి నీకు తెలుసు. ఆ యోగ్యత లేదు నీకు. నీకు తినాలని ఇంట్రెస్ట్ ఉంది, ఆ యోగ్యత లేదు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరి మెంటల్ పొటెన్షియాలిటీ ఎంత ఉన్నది, ఇది మనం కనుక చేసుకోగలిగితే, దీనివల్ల మనం ఫ్యూచర్లో ఎటు వెళ్ళాలి అనే దాన్ని యాక్యురేట్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వస్తే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తా. 1 వీక్లో వచ్చేస్తుంది. మనం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ముందు ఇస్తాము, మొత్తం ఇచ్చేస్తే వాడు తొందరగా పంపిస్తాడు అనుకోండి. ఇంకా మళ్ళీ మనం పెండింగ్ పెట్టకుండా ఇచ్చేస్తాం, పంపించేస్తాడు. అయితే ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి అక్కడి నుంచి రాకుండా మనం ఏం చేసామంటే ఫ్రాంచైజ్ తీసుకున్నాం. వాగీషా మనది సంస్థ పేరు అనుకో. సో దీని గురించి చెప్పండి, మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా సమ్మతంగా ఉంటే రావచ్చు.
ఎందుకంటే ఫస్ట్ మన పిల్లలకు చేసుకోవాలని నా కోరిక. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏమీ కూడా బలవంతం లేదు. మీ పొటెన్షియాలిటీ మీరు తెలుసుకోగలిగితే నీ దాంట్లో ఎంత ఉంది, ఏది ఎంత ఉంది. శ్రేయజ్ ఏమన్నా, అదే సారీ కృతిక్, సార్ నీ పొటెన్షియాలిటీ దేంట్లో, స్కిల్ దేంట్లో ఉంది, ఎంత పర్సెంట్ ఉంది, అది ఏమన్నా నువ్వు స్టడీ చేసినావా, చెప్పగలవా? నేను ఇప్పటివరకు చదవలేదు సార్, అమ్మనే చదివింది. అడుగు ఒక్కసారి, అమ్మని అడుగు, ఏం పొటెన్షియాలిటీ ఉంది తను చూసిందా? ఒక్క నిమిషం సార్ నా ఇంకో డివైస్ అలో చేయరా? చేస్తున్నా. ఇది ఒక మంచి, అది ధోనిష్ వింటున్నావా? వింటున్నా సార్. హర్షిత్ వింటున్నా సార్, వింటున్నా. మీ దిశా నిర్దేశం ఎక్కడ అనేది ఒక తెలుసుకోవడానికి ఒక మంచి టెస్ట్ ఇది. నీకు ఇంజనీరింగ్ చేయాలనిపించినా కూడా నీ మెంటల్ పొటెన్షియాలిటీ వ్యవసాయం మీద ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వ్యవసాయం చేసి మంచి తోటలు పెట్టేసి బ్రహ్మాండంగా సంపాదించేది నీ మెంటల్లో ఉందనుకో, అదే చేస్తాం మనం. డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని లక్షలు ఎంబీబీఎస్కి ఎందుకు పోయాలి, లక్షలు తీసుకుపోయి ఇంజనీరింగ్కి ఎందుకు పోయాలి? డబ్బుల సంగతి పక్కకి పెట్టు, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చేమో, పోస్తావేమో, కానీ టైం పోయిన టైంని ఎక్కడ తీసుకొస్తావు? డబ్బులు సంపాదించుకుంటాం కానీ. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? కాబట్టి ఒక మంచి టెస్ట్ ఇది. ఇప్పుడున్న జపాన్, అమెరికా, రష్యా లాంటి దేశాలలో డిఎంఐటి టెస్ట్ని ఆధారంగా చేసుకుని పిల్లవాళ్ళ చదువుకుంటున్నారు. అందుకోసమే వెరీ షార్ట్ పీరియడ్లో వానికున్న పొటెన్షియాలిటీని బట్టి వానికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎక్కువ కూడా కనుగొనబడుతున్నాయి, కూడా ఇన్వెస్ట్ చేయబడుతున్నాయి కూడా వేరే దేశాల కారణం అదే. మన దగ్గర ఉన్నది స్పిరిచువల్ పవర్ ఉంది మన దగ్గర. ఆ స్పిరిచువల్ పవర్కు ఈ టెక్నికల్ పవర్, తర్వాత ఈ సైన్స్ పవర్ తోడైంది అనుకో, వాళ్ళ అమ్మమ్మని తయారు చేస్తాం మనం. సో అదేది మ్యూజిక్ పర్సంటేజ్ ఎంత ఉంది అని ఇవన్నీ ఉన్నాయా? ర్యాంక్ ఉంది సార్, ర్యాంక్ 1. ఇది ఇంకా ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చింది, చాలా అడ్వాన్స్గా వచ్చింది. అది ఇప్పుడు నువ్వు ఒక 2 years బ్యాక్ చేయించుకున్నావు బేటా? డేట్ లేదు, 2 years బ్యాక్ 2018. అంటే 2 years బ్యాక్. ఇప్పుడు ఇంకా వెల్ అడ్వాన్స్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి దాని మీద కూడా, అదే వెంకటేశ్వర రెడ్డి దగ్గర కూర్చుంటావా లేదా నువ్వు? నీ కెమెరా డిస్టర్బెన్స్ ఉంది నాకు. ఓ నాగలపల్లి, నేను తల కింద లేసి చెప్పాను పాట మీద. వాడే ఫోన్ రివర్స్ పెట్టుకోండి సార్. కష్టం ఉన్నది. అరే వీడియో ఆఫ్ చేయమన్నా, ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడియో చక్కగా ఉంటేనా చక్కగా ఉన్నామని, లేకపోతే వీడియో ఆఫ్ చేసుకున్నాం. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటారు అందరిది. పోయిందా? వీడియో ఆఫ్ చేసినాడు సార్, మళ్ళీ ఆన్ చేసినాడు సార్, ఆఫ్ చేసుకున్నా. అయితే ఇది తెలుసుకోవడం మంచిదే అని నా ఉద్దేశం. ఏం రాకేష్, ఏమంటావు? తరుణ్? మంచిదే సార్. సాయి కిరణ్? ఎస్. అయితే దేని పర్సెంటేజ్ అనేది ఉన్నదా మన కృతిక్ దగ్గర? సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. ఫస్ట్ నుంచి అట్లనే ఉండే సార్, అది ఆ టెస్ట్ కూడా అదే వచ్చింది. అంతేనా? సో ఇప్పుడు దానివల్ల నీకు తెలిసింది ఏంటి అని అంటే, నువ్వు కరెక్ట్ రూట్లో పోతున్నావు. తప్పు రూట్లో పోయేటోడు పక్కకి జరిగి అమ్మో అది రాంగ్ అనుకుని చక్కగా అవుతాడు. నువ్వు ఆల్రెడీ పోతున్నావు కాబట్టి నీకు అది అనాలిసిస్ మీ పేరెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్ మీ పేరెంట్స్కి వెళ్తుంది. సో నువ్వు పోతుంది కరెక్టే అనే సంగతి కన్ఫర్మ్ అయినాక ఇంకొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయ్యో నేను చేసుకొని వేస్ట్ అయ్యే కదా అనుకోవడానికి లేదు వీలు ఇక్కడ. అర్థమైందా నా పాయింట్?
ఇప్పుడు మనం పోతున్నవే కరెక్టా కాదా అని తెలిస్తే కూడా మంచిదే కదా భయ్. అట్లా అది విషయం. వెంకటేశ్వర రెడ్డి ఏమవుతాడు అంటే ఏమన్నా అవుతాడు తలుచుకుంటే. నాగపల్లి దగ్గర రియల్ ఎస్టేట్ పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ తో చేస్తాడు, మాటలు బాగా చెప్పగలుగుతాడు. అవును సార్, వాయిస్ మెసేజ్ పెడతారు సార్ ఇప్పుడు. ఎప్పుడు వాయిస్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ మదర్ ని సార్ నేను మాట్లాడేది. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా చెప్పండి. సార్ ఏంటి సార్ అసలు మా అబ్బాయి ఏం చదవాడు, ఎంత గానం చెప్పినా కూడా ఈయననే వినడు. వాని ధోరణి వాందే ఏంది అసలు ఏం అర్థం కాదు. స్కూల్ దగ్గర కూడా ఇట్లనే నేను ఉంటున్నా. నాగలపల్లి వస్తున్నా, రేపటి నుండి మాట్లాడతా, నేను ఇంటికే వస్తా, ఏం ఫికర్ చేయకండి, ఖచ్చితంగా వస్తా. రండి సార్, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు సార్. థ్యాంక్ యూ నేను వస్తా. ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ టైం కి వస్తారో చెప్పండి, మేము ఇంటి దగ్గరనే ఉంటాం. తప్పకుండా వస్తామా. నేను వెంకటేశ్వర రెడ్డి విషయంలో నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా, తప్పకుండా వస్తాం. మా శారద గారే. అవునా సార్, రండి సార్. అయితే అసలు ఏ సబ్జెక్ట్ కూడా అసలు చదవడు, ఏది అసలు ధ్యాస ఉండదు. నేను ఎంత ముట్టుకొని కొట్టినా కూడా దేని మీద ఉంటుందమ్మా ధ్యాస మనోనికి ఎక్కువ? మెకానికా? ఏం మెకానికల్ చేస్తాడు? పాడు చేస్తాడా మంచిగా చేస్తాడా? లేదు కాన్ఫిడెంట్ గా చేస్తాడు, ఏదైనా చేసినా కూడా. తోటి లైట్ చేయడము, అవి ఇవి ఏదైనా ఫ్యాన్ లాగా తిరగడానికి చేయడము అట్లా చేస్తాడు బాగానే. కాకపోతే చదవడం అంటేనే చదవడు, ఇబ్బంది, భయపడతాడు. సరే మనము ఒక పని చేద్దాము ఆయన విషయంలో. ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు డిఎంఐటి అనేది ఒకటి ఉంది మనకు, దాన్ని బట్టి అతని లోపల ఏ కెపాసిటీ ఉన్నది మనం స్టడీ చేద్దామమ్మా. వింటున్నారా నా మాట? సరే సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి. నాకు రాకేష్ ఈ వెంకటేశ్వర రెడ్డి ఫోన్ నెంబర్ ఏది ఉంటే నాకు పంపించు. ఈ క్లాస్ అయిపోయినాక నేను మీతో మాట్లాడతా కాల్ చేసి. ఓకే సార్. ఈ క్లాస్ అయిపోయాక మీతో మాట్లాడతా. సరే సార్, థ్యాంక్ యూ. సో ప్రసాద్ ఎప్పుడు అంటున్నారు ఎగ్జామ్స్, ఏమన్నా ఐడియా ఉందా? సార్ ఫిబ్రవరి వరకు అయితే ఏం పెట్టమని చెప్పారు సార్, అంతే. మళ్ళీ ఫిబ్రవరి ఇంతకు ముందు నేను చెప్తే పాపం వెంకటేశ్వర రెడ్డి ఫుల్ పరిశాన్ అయ్యి చదివేటట్టున్నాడు. కొంపదీసి చదువుతురా నాయన, ఇప్పుడేం చదువుకు అనవసరంగా, ఫిబ్రవరి వరకు లేవంట ప్రసాద్ చెప్పిండు, మళ్ళీ ఇప్పుడే చదివి పరిశాన్ కాకు. సరే గోవర్ధన్, ఏమో కపడకుండా ఈ మధ్య. ధోని నీ వీడియో బాకీ ఉంది. అవును సార్, రమ్మంటారా? చెప్పండి సార్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? సార్ వస్తలేదు సార్. మా మమ్మీ పంపించిన సార్, చూసిరా? ఏం బేటా? హర్షిత్ వీడియోస్ పంపించిన. వాళ్ళు వస్తాడు, వాడు కోసుగిల్ ఉన్నాడు, వస్తాడు, వాళ్ళు సాయంత్రం వస్తాడు. అయినా నాకు చూపించిండు, కాల్లో చూసిన, హర్షిత్ వీడియో చూసిన. నాకు పంపించింది, నువ్వు నాకు మెయిల్లో పంపించిన వాటికి తరుణ్ పంపించిన తేడా కనపడుతున్నాయి నాకు, వేరే అనిపిస్తున్నాయి. హర్షిత్ సార్, తరుణ్ కి పంపించిన ఒరిజినల్ సార్, అది జస్ట్ శాంపుల్ బాగుందా లేదా అని చెప్పమన్నారు సార్ హర్షిత్ కి. అవునా? అవును సార్, అంతే. అంటే స్క్రీన్ అడ్జస్ట్మెంట్ ఎట్లుంది అట్లా నేను వచ్చింది నాకు. ఉంటాడేమో సార్. సరే నేను నీ పేరు కనబడ్డది, మరి నేను నువ్వు పెట్టినావు అనుకుంటున్నా. ఏం లేదు సార్, చూస్తాలే. అది కాదు సార్, వేరే సార్ నాది. నేను కొంచెం చూసిన, నేను స్టార్టింగ్ లో వీడియో కాల్లో చూసిన నేను. ఓకే సార్. ఇవాళ వస్తే నేను దాన్ని చేసేసి నేను చేస్తా, ప్రింటర్ చేసేస్తా. సార్ మా మమ్మీ మాట్లాడతాను సార్. తప్పకుండా సార్, అదే టెస్ట్ గురించి జై స్వామినారాయణ సార్. అమ్మ జై స్వామినారాయణ సార్. ఏదో టెస్ట్ అని అంటున్నారు, ఏం టెస్ట్ సార్ అది? డిఎంఐటి అమ్మా. డిఎంఐటి సార్. డెర్మటోగ్రాఫికల్
మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు బాబుకు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మెదడును స్టడీ చేయడం. ఉమ్, అమ్మ కడుపులో ఉండే ప్రతి ఒక్కళ్ళకి 1వ నెల నుంచి 6వ నెల వరకు మెదడు ఫామ్ అవుతుందమ్మా. అవును సార్. 6వ నెలలో మెదడు ఫామ్ అయిన తర్వాతనే చేతి మీద గీతలు స్టార్ట్ అవుతాయి. ఉమ్, చేతి మీద అంటే చేతి మీద అంటే మొత్తం గీతలు కాదు నేను చెప్పేది, ఏళ్లకు చివర్లో, ఓకే ఓకే సార్. ఏళ్లకు చివర్లో వస్తుంది కదా, పైన టిప్ ఉంటుంది కదా, ఒక కాటు, మొదటి కాటు ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, అక్కడ వచ్చే సన్న గీతలు ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనపడతాయి. జనరల్ గా వెనకటికి వీడు చిలక జోస్యం ఒక చేతిలో పట్టుకొని చెప్తుండే, ఆ, ఆ గీతలను బట్టి జ్యోతిష్యం చెప్తుండే. అయితే అది సరే, అది వేరే విషయము. అయితే ఆ గీతలను బట్టి మెదడు యొక్క కార్యకలాపాలు నడుస్తుంటాయి. ఉమ్, ఇది 16వ శతాబ్దంలో ఒక డాక్టర్ స్టార్ట్ చేసి, హెన్రీ అనేటువంటి డాక్టర్ స్టార్ట్ చేసి అనేక రకాల ప్రయోగాలు చేసి 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 లాస్ట్కి వచ్చేసి 1782లో దీన్ని అథెంటిక్ గా రుజువు చేసిండ్రు. అవునా సార్. ఉమ్, అయిపోయినాక పాశ్చాత్య దేశాల్లో, మన దగ్గర ఇంత ప్రభావం లేదు ఇప్పుడు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఇవాళ అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ లో కానీ పిల్లల్ని, సరే మన దగ్గర ఉన్నది టెక్నాలజీ, మనదుకున్న టెక్నాలజీ ఏంటండి అంటే పంచాంగం. ఇప్పుడు ఒక మన దగ్గరకు పోయి జాతకం చూపించుకుంటే పిల్లవాడు దేనిలాగా అవుతాడు పెద్దగైనాక అంటే చూసే పద్ధతి మనకు ఉంది భారతీయులకు. పాశ్చాత్యులకేమో దీన్ని మెదడును చేసుకునేటువంటి పద్ధతిని వాళ్ళు పెట్టుకున్నారు. చాలా చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి బాగుందన్నమాట. అయితే ఒకవేళ ఏ అబ్బాయి అయినా మెదడు లేకుండా పుడితే చచ్చిపోతాడు జనరల్ గా. కానీ అమ్మ కడుపులో మెదడు లేకుండా పుట్టిండు అనుకోండి, అతని చేతిలో కూడా ఏళ్లలో రేఖలు ఉన్నాయని పరీక్ష చేస్తే ఫింగర్ ప్రింట్స్ దొరకలేదండి. అంటే మెదడున్న వాళ్ళకే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. మెంటల్లీ డిజార్డర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళవి మొత్తం కూడా జిగ్జాగ్ ఉండేసి స్టడీ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి వాళ్ళవి. అందుకోసమే చాలా మంది డాక్టర్స్ ఏం చేస్తారండి అంటే అటువంటి వ్యక్తులను సపరేట్ గా పరిగణించి వాళ్ళని పక్కన పెడతారు. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే కుడి ఎడమ రెండు ఉంటాయి మెదడులో 2 భాగాలు ఉంటాయి. కుడి మెదడు ఎడమ మెదడులో రకరకాల యాక్టివిటీస్, మనిషి చేసే యాక్టివిటీస్ ఎక్కడ ఏది జనరేట్ చేస్తుంది అనేది దాని ప్రభావం చూపిస్తుంది. ఎడమ మెదడు మొత్తం కూడా కుడి సైడ్ పనిచేసేటువంటి, మనకు ఈ సంగతి వెరీ జనరల్ గా తెలుసు. ఊర్లలో పెరాలసిస్ వచ్చింది అంటే కుడి మెదడు పని చేయకపోతే ఎడమ చేయికు పెరాలసిస్ రావడము, ఎడమ మెదడు పని చేయకపోతే కుడివైపు పెరాలసిస్ రావడం అనేది మనకు డాక్టర్లు చెప్తా ఉంటారు. అదే విధంగా కుడి మెదడులో కనుక యాక్టివ్నెస్ అనేది లేకపోవడం వల్ల కొన్ని స్కిల్స్ మనకు అబ్బవు. అయితే పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉండడం వేరు, తల్లిదండ్రులకు ఇష్టం ఉండడం వేరు. కానీ పిల్లగాడికి పొటెన్షియాలిటీ ఎంత ఉన్నది, అసలు ఆ యోగ్యత ఎంత ఉన్నది అనేది మనం స్టడీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడిని మనము కరెక్ట్ రూట్ లో పంపించగలుగుతాం. ఒకటి, ఇన్ టైంలో సెటిల్మెంట్ చేయించడం ఒకటైతుంది. అంటే కొంత మూర్ఖంగా ప్రవర్తించే, అంటే ఎడ్యుకేటెడ్ కానటువంటి పేరెంట్స్ ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని వాడిని ఎంపీసీ తీసుకోమని ట్రస్ట్ చేయడము, వాడికి ఏమో బైపీసీ ఇష్టం ఉంటుంది, వీళ్ళని మళ్ళీ ఎంపీసీ ట్రస్ట్ చేయడము. నేనే డాక్టర్ కావాలనుకున్నా, నేను ఇంజనీరింగ్ కావాలనుకున్నా, మా నాన్నకి ఇంజనీరింగ్ కావాలని ఉంటే నేను కాలేకపోయినా నువ్వన్న గారా అని ట్రస్ట్ చేస్తుంటారు జనరల్ గా. అది పెద్ద తప్పు పని. నువ్వు మీ నాయన చెప్పిన పని నువ్వు చేయకుండా నీ కొడుకుతో చేపిస్తా అంటే ఇక్కడ కరెక్ట్ ఉంటుందా? కాబట్టి ఇట్లాంటి పరిస్థితులను వాళ్ళు ఏమవుతుందంటే పిల్లవాడు స్ట్రెస్ కు లోనవుతాడు. స్ట్రెస్ కు లోనైపోయేసి ఊహించని పరిణామాలు మనం రోజు పేపర్లో చూస్తున్నాం మనం. అవును సార్. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సరైనటువంటి దిశానిర్దేశం అనేది లేకపోవడం. మన కెపాసిటీ ఏందో మనకు తెలియాలి. పిల్లవాడి కెపాసిటీ, ఇప్పుడు నా కొడుకే ఉండొచ్చు, నా కొడుకు నేను బైపీసీలో జాయిన్ చేయించాను ఆల్రెడీ. ఇప్పుడు బైపీసీ జాయిన్ అవుతున్నాడు కానీ చదువుతాడా లేదా అనే డౌట్ నాకు వస్తున్నది. వానికి ఇంట్రెస్ట్ ఉన్నదేమో సింగింగ్ బాగా చేస్తాడు, తర్వాత యాక్టింగ్ బాగా చేస్తాడు. ఆ సింగింగ్ యాక్టింగ్ అనేది పక్కనే ఉంటుంది అని దాని మీద పూర్తి స్థాయిలో మనం డిపెండ్ కావద్దురా అని చెప్తా ఉన్నాను.
పిల్లలను మనం కాపాడుకునే పరిస్థితులు ఎట్లా ఉందంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ చెడే తప్ప మంచి ఎక్కడ కనపడతలేదమ్మా, నేను ఏ కోణంలో చూసినా కూడా. అవును సార్, చాలా కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి అని అంటే నేను చాలాసేపు ఆలోచన చేసినాక ఈ డిఎంఐటిని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఇది ఒక మార్గం చూపిస్తుందనే ఒక ఆశతోటి ఈ టెస్టులు చేయించుకుంటే మంచిదనే ఉద్దేశం నాకు అనిపించింది. ఓకే ఓకే సార్. ల్యాబ్ పంపించిన తర్వాత 15 రోజులకు రిపోర్ట్ వస్తుంది, బాగా స్టడీ చేసి. ఓకే ఓకే సార్. మనము ఆ టైం తీసుకొని సెట్ చేసుకోవచ్చు. అమ్మా మీరు జడ్చరన్నా సార్? అవునమ్మా, జడ్చడానికి కూడా నేను సిద్ధమే, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇంకా మా బాబు ఒక్కడే సార్, అక్కడ బిజినపల్లి దిక్కు కార్తీక్ అమ్మా ఇంకా వేరే మనకు తెలియదు కదా నాన్న. ఇక్కడ మా ఒట్టెంలో అయితే మా బాబు ఉన్నాడు, ఇక వేరే వాళ్ళంటే చేయించుకోవడం కష్టం కదా సార్. చేపిద్దాం, తప్పకుండా చేపిద్దాం. మన పిల్లలు కూడా ఇంకా ఇక్కడ పిల్లలు తరుణ్ వస్తాడు, ధోని కూడా ఉన్నాడు, రాకేష్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తమ్ముడు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అయితే అమౌంట్ ఎంత సార్? మనం చెప్తున్నామా బయట ఎక్కువ తీసుకుంటున్నారు, నేను మన పిల్లల కోసం 6,000 తీసుకుంటున్నాను. మళ్ళీ మనం టెస్టులకు కట్టాల్సి ఉంటుంది అక్కడ. ఇది 6,000 కాక మళ్ళీ కట్టాలి సార్? నేను దాంట్లోనే కట్టేస్తా. ఓకే ఓకే సార్. అంతే. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్? మీరు వచ్చే ముందు ఒక ఫోన్ చేయండి, వస్తున్నామని. నేను ఇంట్లోనే ఉంటా. ఇవాళ వస్తామంటే ఇవాళ రండి, టెస్ట్ తీసుకుంటా, ఫింగర్ ప్రింట్స్. ఏమో సార్, ఈవినింగ్ అట్లా జడ్చర్లో వచ్చేది, మాకు పని కూడా ఉన్నది. ఒకవేళ వస్తే మీకు ఫోన్ చేస్తాం సార్. అలాగేమ్మా. ఇలా ఫోన్ వచ్చినాక నేను చెప్పి. బాబు కంపల్సరీ ఉండాలి చూడండి, బాబు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సినవి. బాబు కూడా ఉంటారు సార్. ఈవినింగ్ ఉంటారా సార్? మరి అందుబాటులో ఫోన్ చేయండి వచ్చే ముందు. నేను ఒకవేళ బయట ఎక్కడున్నా కూడా ఇట్లా వస్తున్నామంటే నేను అన్ని పనులు మానుకొని ఉంటా. వెంకటేశ్వర టెంపుల్ పక్కన సార్ మీది? ఐడియా ఉందా మా టెంపుల్? అదే బస్ స్టాండ్ కి వెళ్తుంటే లేదా సార్? అదే కదా టెంపుల్? అవునమ్మా, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. మిగతా ఎందుకు బంద్ అయిపోయినాయి, కనపడతలేరు? గోవర్ధన్ చెప్పు, నాన్న గురించి చెప్పు, డిఎంఐటి గురించి చెప్పు. సూర్య చలి పెడుతుందా? అది మంకి. అయ్యో రామచంద్ర, ఇక్కడ కృతిక్ తేజ మాకు అవసరం లేదనుకో ఆఫ్ చేసి పెండి అయిన పడు. ఇది మాకు సంబంధించిన క్లాస్ కాదనుకున్నాడా? సార్ సార్ నాకు సంబంధించింది చెప్తలేడు సార్ అనుకుని ఏమయ్యా? ఏం చేస్తాను, మా అమ్మాయి ఏమో చెప్తుండే ఆ బుక్ లా, ఏమో బోర్డు కొట్టించిందేమో అనుకుంటే. ఏం లేదు విన్నా సార్ కూర్చొని. ఓకే ఓకే, తిన్నావా? ఇదే సార్ విన్నా సార్ విన్నా. కొంచెం ఇంకా మనం ఏం చేద్దామంటే, సరే ఇవాళ నిన్న మొత్తం కూడా మనం కొంచెం ఏదో పనికొచ్చే మాటలు చెప్పుకున్నాం, పనికిరాని ఏం లేవు. నిన్న కూడా చెప్పిన మాటలు కొంచెం మీ లోపల ఊపు రావాలని చెప్పుకున్నాం. చలికాలం బద్ధకంగా ఉండకండి, లేవండి, పొద్దున్నే లేవండి, పేరెంట్స్ని సతాయించకండి. ముఖ్యంగా నేను చెప్పే పాయింట్, ఇళ్ళల్లో ఉంటున్నారు, పెద్ద పిల్లలు అయినారు, మీరు కొంచెం హెల్ప్ చేయండి చేతనైతే, కానీ సతాయించకండి. మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ సతాయించకండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే విసిగించొద్దు, పేరెంట్స్ని విసిగిస్తే వాళ్ళు ఎంతగానో చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం కృతజ్ఞతతో ఉండండి. అదే మాటలు మీకు ప్రతిసారి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సరే, నిన్న ఇవాళ ఇదే సరిపోయింది. మనకు ఈ డౌట్స్ కావాలి, మనకు డౌట్స్ కావాలి. రేపటి క్లాస్ నుంచి రేపటి ఏంటి పరిస్థితి? రేపు హాలిడే అనుకుంటాను. చెప్పినారు సార్. ఎవరు చెప్పినారు? రాజు సార్ ఏమో రాజేష్ సార్కి ఫోన్ చేసి అడిగితే చెప్పినాడు అంట హాలిడే అని.